నగర్లోని వనస్థలిపురం డివిజన్ కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర రెడ్డి బీజేపీ నుండి కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలే మల్కాజ్గిరి పార్లమెంట్ గెలుపునకు నాంది పలుకుతుందన్నారు మధు యాష్కి. బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లను రద్దు చేయడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. కేంద్రం ఇప్పటివరకు విభజన చట్ట హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. ఎల్బీ నగర్ ప్రాంతానికి ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలు అభివృద్ధి చూసి ఇతర పార్టీ నాయకులు కాంగ్రెస్ లో చేరుతున్నారని అన్నారు. మంత్రి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు సోదరుడు వనస్థలిపురం కార్పొరేటర్ వెంకటేశ్వర రెడ్డి గారిని స్వాగతంగా ఆహ్వానిస్తా ఉన్నారు. బీజేపీ కార్పొరేటర్గా ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీతోనే ఉన్న అనుభవం. ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన తెలంగాణ ప్రజా పరిపాలన ఏర్పాటు చేసినాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మద్దతుగా తను తీసుకుంటున్న నిర్ణయాలతోటి తెలంగాణ నిజమైన అభివృద్ధి, అన్నిటికన్నా ముఖ్యంగా ఎల్బీ నగర్ ప్రాంతం తను ప్రాతినిధ్యం వహిస్తున్న వనస్థలిపురం యొక్క నియోజకవర్గ ప్రాంత అభివృద్ధి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని జరుగుతుందని విశ్వసించి జాతీయ పార్టీ అయిన బీజేపీని విడనాడి ఆ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలకి మాట్లాడుతున్న తీర్పు వ్యతిరేకించి ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీకి చేరిన సోదరుడు వెంకటేశ్వర రెడ్డి గారికి ఎల్బీ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా వేదిక పెద్దలందరూ మరొకసారి ఇక్కడ స్వాగతం పలుకుతూ బీజేపీ కార్పొరేటర్గా